పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలు చెల్లించాలంటూ స్వేచ్ఛ ఆటో కార్మికుల విధులు బహిష్కరించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్వేచ్ఛ ఆటోలతో ఆందోళనకు దిగారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 169 స్వేచ్ఛ ఆటోలు 66 డివిజన్ల నుంచి చెత్త సేకరిస్తున్నాయని, 4 నెలల నుండి స్వేచ్ఛ ఆటో కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చేపట్టామని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు లోను ఆలస్యమైన ఇతర లోన్లను రావడం లేదని, ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, అప్పటి వరకు ఆటోలు తీసేది లేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఆ బ్యాంకులకు లోన్లుండి బ్యాంకు లోన్ ద్వారా బండి తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ చెల్లించవలసిన 60 నెలల చెల్లించవలసిన ఇన్స్టాల్మెంటు 72 నెలలైనా కూడా కంప్లీట్ చేయకోకుండా వాళ్ళు దాంట్లో బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ అయిపోయి కనీసం మాకు ప్రైవేట్ బ్యాంక్ కూడా ₹1 ఫైనాన్స్ అప్పు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో బండ్లు నడపలేకనే బండ్లు తీసుకొని వచ్చినాం. ఈ బండ్లు కూడా మేము కావాలని కోరుకోలేదు, మున్సిపాలిటీ ఇప్పించింది కాబట్టి మా పేరు మీద రిజిస్ట్రేషన్ బండ్లే అయినప్పటికీ కూడా మాకు ఆ బండ్లతో రిపేరు మెయింటెనెన్స్ ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు జీతాలు కూడా రాని పరిస్థితిలో బయట ఎవ్వరు ఇస్తలేరు కాబట్టి ఆ బండ్లను తీసుకొని ఆఫీస్కి రావడం జరిగింది. అయితే గత బండ్లు ఇచ్చిన కానుండి కూడా మాకు ₹60 ఇంటికి 60 కుటుంబానికి ₹60 తీసుకొని పనిచేయాలని చెప్పేసి మాకు బండ్లు ఇచ్చిన తర్వాత చెప్పారు. అయితే ఆ ₹60 కోసం మేము పనిచేస్తే ప్రజలంతా కూడా తిరస్కరించి మేము అన్ని ట్యాక్సీలు కడుతున్నాం కాబట్టి మేము ₹60 ఎందుకు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ససేమీరా వ్యతిరేకించినప్పటికీ మేము అధికారులకు చెప్తే అధికారులు మేము వస్తాము మోటివేట్ చేస్తాము అంటూ మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, ఖచ్చితంగా మీకు ఏదో ఒక సొల్యూషన్ చేస్తుంది, మీరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అదే క్రమంలో 2019 వరకు నెట్టుకొచ్చినాక 19లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము అస్సలే నడపలేని స్థితిలో ఉన్నాము, మేము నడపలేమని చెప్పేసి గట్టిగా వాదనకు బండ్లు ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడున్న అధికారులు మీకు ప్రభుత్వం గుర్తిస్తుంది, ఈ కరోనా కష్టకాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని అంటే అదే విషయం మీద మేము దృష్టిలో పెట్టుకొని ఆ కరోనా కష్టకాలంలో కూడా మా ఫ్యామిలీని వదిలేసి మేము చాలా ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా కష్టపడి పనిచేసినాము. అయినప్పటికీ మాకు ఒక ₹15,000 జీతంగా ఇస్తానని చెప్పేసి గౌరవ వేతనంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ జీతం కూడా నెలంతా పనిచేసుడు నెల తిరగడము. మాతో పాటు ఉన్న పిహెచ్ వర్కర్లు ఉన్నారు, వాళ్లకు నెలకు ఫస్ట్ తారీఖు నుంచి 10 తారీఖులో వాళ్ళకి జీతాలు పడితే మాకు మాత్రము ఎప్పుడో వాళ్ళకి దోచినప్పుడు ఒక నెల వేసుడు, మేము నెలంతా తిరగంగా మళ్ళీ ఇంకొక నెలకి వేసుడు జీతాలు. ఈ రకంగా మాకు అప్పటి నుంచి కూడా సక్రమంగా జీతాలు ఇవ్వకోకుండా ఇప్పుడు 4 నెలల జీతం మాకు ఇక్కడ ఉన్నదంతా ఎస్సీలమే ఎక్కువ ఉన్నాం. మాకు ఒక పెద్ద పండగ క్రిస్టియన్ పండగ క్రిస్మస్ కూడా జీతం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పండుగ సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి కూడా జీతం ఇవ్వమని నిన్న అడిగితే సార్ని అడిగితే మీకు 2 నెలల చెక్ అయిపోయిందని చెప్తున్నారు. కానీ ఆ బ్యాంకులో ఉన్న మైనస్ బ్యాలెన్స్ వల్ల వీళ్ళు మాకు జీతం ఆ చెక్ వేసినా కూడా ఆ మైనస్లకు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇట్లా గతం నుండి 3 సార్లు 4 సార్లు మేము చేసిన కష్టం పైసలు మున్సిపాలిటీ ఇవ్వాల్సింది మాకు ఇవ్వకోకుండా వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ పైసలకు చెక్ వేయడంతోనే వాళ్ళు కట్ చేసుకోవడం. దీనివల్ల వాళ్ళు వేస్తున్న పేరే కానీ మాకు రావట్లేదు, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఈ బండ్లు మేము నడపలేము. దయచేసి మున్సిపాలిటీ ఇప్పటికైనా మేము వాళ్ళ మీద డిమాండ్ చేయట్లేదు వాళ్ళను, ఎందుకంటే కోరుతున్నాం మాకు ఇప్పటికైనా కూడా మేము 169 మందిమి కాదు మా కుటుంబాలు, మేము వ్యక్తులు